ఒకానొక అడవిలో కాకి ఒకటి ఉండేది. అది చాలా స్వార్థపరురాలు. దానికి ఏది దొరికినా ఎవరితో పంచుకునేది కాదు. ఒకరోజు దానికి ఒక పెద్ద రొట్టెముక్క దొరికింది. ఆహా! ఈరోజు నాది పండుగే. ఈ రొట్టెముక్క మొత్తం నేనే తినేస్తాను అని కాకి సంతోషంగా అనుకుంది. అది ఆ రొట్టెను తినడానికి ఒక కొమ్మమీద కూర్చుంది. అప్పుడే అటుగా ఒక చిన్న పిచ్చుక ఎగురుతూ వచ్చింది. అది చాలా నీరసంగా ఉంది. పాపం, దానికి 2 రోజుల నుండి ఏమీ ఆహారం దొరకలేదు. అది కాకి దగ్గరకు వచ్చి, కాకి బావా, నాకు చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఆ రొట్టెలోంచి చిన్న ముక్క ఇస్తావా అని అడిగింది. దానికి కాకి, ఛీ, పో, ఈ రొట్టె నాది. నేనే కష్టపడి సంపాదించుకున్నాను. నీకెందుకు ఇవ్వాలి? వెళ్ళు అని కఠినంగా చెప్పింది. పాపం పిచ్చుక చాలా బాధపడింది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. అది నీరసంగా అక్కడి నుండి ఎగిరిపోవడానికి ప్రయత్నించింది. ఆ పిచ్చుకను చూస్తుంటే కాకికి హఠాత్తుగా తన తల్లి గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు తన తల్లి తనకు దొరికిన ఆహారాన్ని ప్రేమగా తన నోటికి అందించేది. తల్లి ప్రేమను తలుచుకోగానే కాకి మనసు కరిగిపోయింది. ఆగు, పిచ్చుక, ఆగు అని గట్టిగా అరిచింది. పిచ్చుక ఆగి వెనక్కి తిరిగింది. కాకి తన రొట్టెలోంచి ఒక సగం ముక్కను తుంచి పిచ్చుకకు ఇచ్చింది. నన్ను క్షమించు, పిచ్చుక, ఇదిగో, తీసుకో అంది. ఆ రొట్టె ముక్కను తిని పిచ్చుక ప్రాణం నిలబడింది. అది కాకికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పింది. ఒకరికి సహాయం చేయడంలో ఉన్న ఆనందం కాకికి మొదటిసారి తెలిసింది. ఆ రోజు నుండి కాకి, పిచ్చుక మంచి స్నేహితులయ్యారు. వాళ్లకు ఏది దొరికినా కలిసి పంచుకుని తినేవారు. ఇతరులతో పంచుకోవడంలోనే నిజమైన ఆనందం ఉందని కాకి తెలుసుకుంది.